ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభములు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి 2025 సంవత్సరంలో ఈ రీతిగా ప్రవేశించడానికి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. అదే రీతిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు తన బలిష్టమైన హస్తాల చెంతను భద్రపరిచి 2025 సంవత్సరాన్ని ఆశీర్వాదకరమైనటువంటి సంవత్సరముగా మన ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఆయన పరిశుద్ధత మన జీవితాల్లో సమృద్ధిగా నింపి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పురులారా, మరి కొన్ని విషయాలకి చింతిస్తున్నప్పటికీ కొన్ని విషయాలను బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే చాలా కుటుంబాలలో గతించినటువంటి న్యూ ఇయర్ సందర్భాన్ని చూసినటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది బిడ్డలు ఆధ్యాత్మికంగా మనతో కలిసి కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేసిన వారు ఈనాడు మన మధ్యలో లేరు. మరి వారి జీవితాలలో కొద్దిపాటి వేదనకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరి దేవుడు సజీవ లెక్కలలో మనందరినీ భద్రపరిచి మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నారు కనుక అందుని బట్టి దేవుని సేవకుడిగా సంతోషిస్తూ ఉన్నాను. గమనించండి, మరి నూతన సంవత్సరంలో మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం మీద మన ఆధ్యాత్మిక జీవితాలు కట్టబడి ఉంటాయి. తల్లిదండ్రులుగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మీ బిడ్డల యొక్క భవిష్యత్తుని లేదా సంఘం యొక్క స్థితిగతులను, సమాజం యొక్క పరిస్థితులను స్థిరపరచడం అనేది జరుగుతుంది. కనుక ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి వరవడిను మరి దేవుని సన్నిధిలో ఎలాంటి వాగ్దాన పూర్వకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని బట్టి మన జీవితాలు దేవుని సన్నిధిలో స్థిరపరచడం అనేది జరుగుతుందని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. నూతన సంవత్సరం రోజు మనం ఏం చేస్తామంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వారు ఉంటారు. ఇంక ఈ సంవత్సరం ఖచ్చితంగా బైబిల్ ఎలాగైనా ఏం చేయాలి, నములు మింగేయాలి అనుకుంటారు. రేపు 2వ తారీఖు కనుక 2025 సంవత్సరంలో ఒక 2 పేజీలు చదువుతాం. ఫస్ట్ తారీఖుని ఖాళీ ఉంటుంది కాబట్టి 2వ తారీఖుని కొద్దిగా ఫ్రీ అవుతాం, చదువుతాం. 3వ తారీఖున ఒక 2 పేజీలు, 4వ తారీఖున 1 పేజీ, 5వ తారీఖున 1/2 పేజీ, 6వ తారీఖున అంతే. అంటే దేవుడు ఏమన్నాడు, 6 దినాలు కష్టపడిన తర్వాత 7వ దినాన విశ్రాంతి తీసుకోమన్నాడు. కాబట్టి చాలు, ఇక నుంచి విశ్రాంతి తీసుకుందామని మనము విశ్రాంతి తీసుకుంటాం, బైబిల్ కూడా విశ్రాంతి ఇచ్చేస్తాం. అంటే తొందరపాటు నిర్ణయాలు అనేవి మన ఆధ్యాత్మిక జీవితాలకు అంత మంచిది కాదు. ఖచ్చితంగా దేవుని బిడ్డలుగా సమయోచితమైనటువంటి జ్ఞానము కలిగి మనం తీసుకునే ప్రతి నిర్ణయం మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది అనేటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలైనటువంటి మనం ఎలాంటి ఆలోచన విధానాలు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఉద్దేశించి ఒకానొక సమయంలో వారిని పరిచర్యకి పంపిస్తున్నప్పుడు ఒక మాట చెబుతారు. మీరు సర్వలోకములోనికి వెళుతూ ఉన్నారు కనుక పావురు వలె నిష్కపటులై ఉండాలి, పాము వలె వివేకం కలిగి ఉండాలి. అంటే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఏ సమయంలో ఎలాంటి ఆలోచనల మీద మనం డిపెండ్ అయి ఉండాలో ఖచ్చితంగా, మరి ముఖ్యంగా లోకములో వారికి తెలిసినా తెలియకపోయినా దేవుని స్వరక్తం చేత కడగబడినటువంటి బిడ్డలం కనుక మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. లేదు అలా కాకుండా లోకస్తుల్లాగే మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదు, కానీ వాటిని కాపాడుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అని దేవుని సేవకుడిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇదే నా వాక్య పరిచయలోనికి వెళదాం. గమనించండి, ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నాం. అయితే ప్రత్యేకించి ఈ 9వ వచనాన్ని ఈనాడు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చదవండి సార్. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్లు కాలువలు యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలునికి నేను తండ్రిని కాదా? ఎఫ్రాయిము
నా జ్యేష్ఠ కుమారుడు కాడా. రాత్రికాల సమయంలో దేవుని సేవకుడిగా ఒక 3 మాటలు నేను తెలియజేసినట్టు నూతన సంవత్సరంలో ఆహ్వానం తెలుపుతూ ఒక 3 మాటలు నేను తెలియజేశాను. ఏంటా 3 మాటలు అని అంటే, నూతన సంవత్సరాన్ని మనం ఏ విధంగా ప్రారంభించాలి. 1, దేవుడు మనలను అంతము వరకు ప్రేమిస్తూ ఉన్నారు. అంతవరకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా తిరిగి ప్రేమించేవారిగా ఉండాలి. 2వది, ఆయన చెయ్య పట్టుకునేవారుగా ఉండాలి. అంత మాత్రమే కదా, మన చెయ్యి ఆయనకి అందించేవారుగా ఉండాలి. ఆయన మన చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే చెప్పాలి నూతన సంవత్సరంలో, అయ్యా నేను నా భర్త చెయ్యి పట్టుకున్నాను, వివాహ సందర్భంగా వాగ్దానాలు చేశాను, నా తండ్రి నాకు ఒక అన్ననిచ్చాడు లేదా నాకు ఒక తమ్ముడిని ఇచ్చాడు, అయ్యా నా కుటుంబంలో నా తల్లిదండ్రులు నా బంధువులు నాకు చక్కటి భరోసాలు ఇస్తూ ఉన్నారు. అయినప్పటికీ మానవ నైజం కలిగినటువంటి వ్యక్తులు కనుక ఈ బంధాలు అనేవి కొన్ని దినాల్లోనే అవి అంతరించిపోతాయి. కానీ అంతము వరకు ప్రేమించేటువంటి ప్రేమ నీది మాత్రమే. కనుక నా చెయ్యి నువ్వు పట్టుకుంటేనే బాగుంటుందయ్యా అని మన చేతులు మన జీవితం అంతా కూడా దేవుని పాద సన్నిధానంలో పెట్టాలి. 3వది, చాలా ఎందుకు భయపడతామనంటే, ఒక వ్యక్తి యొక్క జీవితం అంతా కూడా దేని మీద ఆధారపడుతూ ఉందనంటే, పుట్టినది మొదలుకొని చూడండి, చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు మనిషి యొక్క జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించాలో కూడా అర్థం కాదు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి. ఆ జోక్ ఫన్నీగా ఉపయోగిస్తారు కానీ, కోడి ముందా గుడ్డు ముందా అని ఉపయోగిస్తారు కానీ, మనుషుడి యొక్క జీవితాన్ని మీరు ఆలోచన చేయండి. అసలు మనుషుడి యొక్క జీవితాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? భయపడకుండా ఒక మనుషుడి యొక్క జీవితాన్ని, అయా ఈ సమయంలో మనుషుడు భయపడడు అని ఏ సమయంలో చెప్పగలరు? తల్లి గర్భంలో ఉన్నప్పుడా? పోనీ తల్లి ఆ అమ్మాయికి మ్యారేజ్ అయినటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహమైన తర్వాత గర్భఫలం రాకపోయినా భయమే, వివాహము కాకపోయినా భయమే, కాలేజీకి వెళ్ళినా భయమే, పని యవనస్తురాలుగా ఉన్నా భయమే, ఎవరేమంటారు అని. పని చంటి పిల్లలుగా ఉన్నప్పుడు కూడా భయమే, అమ్మాయికి ఏ అనారోగ్యం వస్తుందో, అసలు తన ఎదుగుదల ఎలా ఉంటుందో, బాల్య దినాలలో ఉన్నప్పుడు తన యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, అసలు మాటలని వస్తాయా రావా అంటే, ఒక మనుషుడి యొక్క జీవితం నడిప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా అందరూ స్థిరపడ్డారు. నీకంటే చిన్నోడు స్థిరపడ్డాడు, కానీ నువ్వెందుకు స్థిరపడలేకపోతూ ఉన్నావు? ఆ విషయంలో కూడా భయమే. తనకు వచ్చినటువంటి జీవిత భాగస్వామి ఎలాంటిదో అనేటువంటి భయము. పిల్లలు ఆలోచన చేయండి, ఒక వ్యక్తి యొక్క జీవితం భయము లేకుండా ప్రారంభించినటువంటి సందర్భం ఏది కూడా లేదు. అందుకని బైబిల్ గ్రంథంలో మన జీవితాలను సరిచేయడానికి, మన జీవితాలకు ధైర్యాన్ని కలుగు చేయడానికి దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన జీవితములతో మాట్లాడుతున్నటువంటి గత రాత్రికాల సమయంలో ప్రారంభంలో మాట్లాడినటువంటి 3వ మాట, భయపడకండి. భయమును ఆందోళన తొలగించేటువంటి దేవుని సన్నిధానంలో ఉన్నాము కనుక మన జీవితంలో ఆయన హస్తగతంలో ఉండాలి. అందుకనే ఇర్మియా గ్రంథంలో ఈనాడు ప్రారంభం వాక్య భాగముగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ వచనంలో చదివితే, వారు ఏడ్చుచు వచ్చెదరు. చాలండి. ఎందుకు ఏడుస్తారు అని అంటే, నేను చెప్పాను, ఒక వ్యక్తి యొక్క జీవితము భయముతోనే ప్రారంభించబడుతూ ఉంది, భయముతోనే ముగించబడుతూ ఉంది. భయంతోనే ప్రారంభించబడుతుంది, భయంతోనే ముగించబడుతుంది అని అంటే, ఇప్పుడు భయము కలిగిన చోట ఏముంటుంది? మనకు తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అంటే భయం ఎప్పుడైతే ఉంటుందో, ఆందోళన ఎప్పుడైతే ఉంటుందో, అసలు నా బ్రతుకు ఏంటో, నా జీవితం ఏంటో అనేటువంటి భయము మన జీవితాలను పట్టి పెడుస్తున్నప్పుడు వెనువెంటనే మనకు తెలియకుండానే కన్నీళ్ళు అలా రాలిపోతూ ఉంటాయి. అప్పుడు వెంటనే మనం ఆశ్రయించేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు, అనగా జీవాధిపతి అయినటువంటి దేవుని పాద సన్నిధానంలో మనం ఆశ్రయించడానికి వెళుతున్నాము. అందుకని ఆయన అంటూ ఉన్నారు, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా. ఇంతవరకు గతించినటువంటి సంవత్సరాల సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ఇంతవరకు మీరు ఎవరి మీద ఆధారపడ్డారో నాకు తెలియదు. మీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడ్డారు, లేదా మీకున్న ఉద్యోగాల మీద ఆధారపడ్డారు, లేదా మీ స్నేహితుల మీద ఆధారపడ్డారు, లేదా ఎవరి మీద ఆధారపడ్డారు? ధనము, బలము, ఏదో ఒకటి చూసి ఖచ్చితంగా ఆధారపడి ఉంటారు. భయం కలిగినప్పటికీ ఏం పర్వాలేదండి, నాకు దేవుడు బంగారం లాంటి, ఎలాంటి పిల్లలు, వజ్రాలు లాంటి, వైడూర్యాలు లాంటి, అంటే ఆ గ్యాప్ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి. ఎవరొకరు ఖచ్చితంగా వారి మీద డిపెండ్ అయి ఉంటారు. ఉద్యోగం మీద కానీ, వ్యాపారం మీద కానీ, దేనొక దాని మీద ఆధారపడుతూ మీరు ఏమంటారంటే, ఆ భయమును కవర్ చేయడానికి ఏం చేస్తారు? భయం పోదు,
కవర్ చేసుకుంటాం. మీరు చూడండి, కొంతమంది వెండి కొని ఏం చేస్తారంటే దాని మీద గోల్డ్ బంగారం నీళ్ళు వేస్తారు, బంగారం పూత వేస్తారు. 1 2 3 4 5 6 చెట్లు వేసుకొని వస్తారు. నాకు తెలియక కొన్ని సందర్భాలు అనుకునేవాడిని, అమ్మ బాబోయ్ ఎంత బంగారం వేసుకొని వస్తారు, రోడ్లు అంటే వచ్చేస్తున్నారు, వీళ్ళకి భయం లేదా, ఒక సింగిల్ చైన్ వేసుకొని వెళ్తే చాలు, ఎవడో కూడా తెంపుకెళ్ళిపోతున్నాడు కదా, సైన్స్ నాకు చాలా మంది ఉన్నారు కదా అనుకున్నాను. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈ వెండి తీసుకుంటారు కదా, వెండి మీద పోత, ఏ పోత, బంగారపు పోత పోయగానే అది దాదాపుగా ఒక 6 నెలలు సంవత్సరం, 6 నెలలు ఎన్నెళ్ళు గ్యారెంటీ ఇస్తాడు. 6 నెలలు అయిపోయిన తర్వాత మనకు అర్థమైపోతుంది, అద్దంలో చూడగానే అక్కడక్కడ కలర్ వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ దాన్ని వెంటనే తీసేసి కవర్లో పెట్టేస్తారు. కానీ ఎవరైనా అడిగారు అనుకోండి, ఈ అమ్మాయి ఎందుకు వేసుకెళ్తుంటే చిరాకు ఉందండి, కురుకులు వచ్చేస్తూనే అంటారు. ఇది కూడా కవరింగే. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని అంటే దేనితో పోల్చుకుంటారు, మనలో భయం అలాగే ఉంటుంది, కానీ దాన్ని దేనితో పోలుస్తూ ఉన్నాం, కవర్ చేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు మనం ఆశ్రయించినటువంటి దేవుడు మన జీవితాలని ఏదో తాత్కాలికంగా పబ్బం గడిపేటువంటి దేవుడైతే మన దేవుడు కాదు. ఏదో ఒక విధంగా కాలక్షేపం చేసేటువంటి దేవుడు కాదు. ఏం పర్వాలేదులే అని చూద్దాంలే అనేటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా చేసేటువంటి దేవుడిని ఆశ్రయించావు కనుక ఈ నూతన ప్రారంభం ఎలాగ ఉండాలి అని అంటే, మనకి చిన్న సామెతలు ఉన్నాయి, అక్కడక్కడ ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. అలాంటి ప్రారంభాలు మనకొద్దు. ఈ నూతన సంవత్సరం యొక్క ప్రారంభం ఎలా ఉండాలి అని అంటే, ఇప్పుడు ఏదైతే ప్రారంభిస్తున్నావో నీ ముగింపు కూడా అలాగే ఉండాలి. ఆయన అంతవరకు ప్రేమించేటువంటి దేవుడు కనుక మధ్యలో మార్పు లేదు కనుకనే కల్వరి సిలువ ప్రయాణంలో కూడా నాకెందుకయ్యా ఈ మరణం అని గెత్సేమనే తోటలో ప్రార్థన చేయలేదు. ఆయన ఒకటి అన్నారు, తండ్రి నీ చిత్తం అయితేనే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నారే తప్ప నేను తట్టుకోలేనయ్యా, నేను భరించలేను, వాళ్ళెవరి గురించి నేను ఎందుకు మరణించాలి అని యేసుప్రభువు ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే అంతవరకు సహించినటువంటి ప్రేమ ఆ విధంగా ఉంటుంది. తాత్కాలికమైనటువంటి భక్తి, తాత్కాలికమైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందని అంటే, కష్టము రాగానే సిలువు దగ్గర యేసుక్రీస్తు ప్రభుల వారిని గెత్సేమనే తోటలో పట్టుకోగానే చెట్టుకొకరు పట్టుకొకరు చల్లా చెదిరైపోయారు. ఆ చివరికి తన ప్రియ శిష్యుడిగా పిలువబడినటువంటి పేతురు గారు సైతము ఆయన అంటారు, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా. అంటే మన ప్రారంభము ఎలాంటి ప్రారంభం ఉంది? బైబిల్ గ్రంథంలో మన జీవితాలను ఆపాదించడానికి అనేక లేఖన భాగాలు ఉన్నాయి. చూడండి, పునాదులు పాడైపోయినప్పుడు దాని మీద ఎంత మంచి బిల్డింగ్ కట్టినా, మనం ఎక్కడైనా ప్లేస్ కొన్నాం అనుకోండి, కొంతమంది ఏం చెప్తారంటే, సార్ పునాదితో మీకు ఆ బిల్డింగ్ మేము ఆ ల్యాండ్ మేము అమ్ముతామండి, దానికి చాలా ఖర్చు పెట్టామంటాడు. అమ్ముకునేవాడు ఏం చెప్తాడంటే, దాదాపుగా దానికి ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టానండి, పెంటి బీమ్ వేసాము, తర్వాత లోపల కాంక్రీట్ వేసాము, ఆ తర్వాత లోపల మేము ఇవన్నీ చేసాం, ఐరన్ అలా చేసాం ఎలా చేసాం అని అంటాడు. మనం లోపలికి దూరం చూడలేం కదా. ఈ మధ్య గతించిన సంవత్సరంలో కోసంగపురం వెళ్ళాను నేను. కోసంగపురం వెళ్ళినప్పుడు సహోదరులు జగదీష్ గారు, జ్యోతమ్మ గారు వాళ్ళ గృహదర్శనికి వెళ్ళినప్పుడు ఒక సంఘటన నా కళ్ళతో నేను చూశాను. ఒక మేస్త్రి గారికి ఆ పునాదిని అప్పగించారట. పాపం వీళ్ళు కాంట్రాక్ట్కి ఇచ్చేశారు. కాంట్రాక్ట్కి ఇచ్చేస్తే ఆ మేస్త్రి గారు వారం రోజుల్లో ఫింటి భీములు వేసి పునాది వేసి పిల్లర్స్ నిలబెట్టేశాడు. పిల్లర్స్ నిలబెట్టేస్తే వీళ్ళు అనుకున్నారు, సరే నమ్మకస్తుడైన మేస్త్రి బాగానే కట్టాడు అనుకున్నారు. ఆ వారం రోజులు గడిచిపోయిన తర్వాత వర్షం పడింది. వర్షం పడగానే నిలబెట్టిన పిల్లలు పడిపోయింది. ఒకటి పడిపోగానే ఆ ఇంటి ఓనర్కి ఆ చుట్టుపక్కల ఫోన్ చేశారు, అయ్యా మీ పిల్లలు పడిపోయిందండి, దారికి అడ్డంగా పడిపోయింది, రోడ్డు పక్కనే ఉంది ఆ ఇల్లు, పడిపోయింది అనగానే ఆయన వచ్చాడు. తీరా చూస్తే ఆ కింద పెంటి భీములో వేసేటువంటి ఐరన్ రాడ్డుకు బదులుగా స్టిక్స్ ఎదురు కర్రలు ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా భీముల్లాగా కట్టి తడపలు తాడుతో కట్టి పెంటి భీముకి బదులుగా అంటే ఐరన్కి బదులుగా కలప వేసి కొద్దిపాటి వ్యర్థ పదార్థాలన్నీ వేసి కట్టేశాడు. అదంతా పునాదంతా విరగొడితే దాదాపుగా ఒక 4-5 మోపులు కలపొచ్చింది. అంటే ఆ పునాది మీద మనం ఇల్లు కట్టాం అనుకోండి, అదేమవుద్ది, పడిపోద్ది. భక్తి కూడా అలాంటిదే. ఒక క్రైస్తవ విశ్వాస యొక్క జీవితము ఇలా తాత్కాలికమైనటువంటి కట్టడాల మీద మనం నిర్మించబడినప్పుడు ఆతృతతోనో ఆవేశముతోనో తొందరపాటుతోనో ఈ నూతన సంవత్సరంలో అందరూ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు కనుక నేను కూడా ఏం చేయాలి, నేను కూడా దేవుని సన్నిధిలో నిర్ణయం తీసుకోవాలి. అయితే ఆ నిర్ణయం మీద కడవరకు నిలబడేటువంటి భక్తి సహవాసాలు మన జీవితంలో ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే దాని మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉండాలి. నిర్ణయాలు దేవుడు మన జీవితంలో ఈనాడు ఆశిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని సేవకుడిగా ఒక మాట మీకు తెలియచేయగలుగుతున్నాను. చూడండి, మనము జ్ఞాపకం చేసుకుందాం. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని
నడిపించేదను. ఇంతవరకు ఎవరు నడిపించారో అనే విషయాన్ని మీకే విడిచిపెడుతూ ఉన్నాను. అయితే ఇక మీదట ఈ 2025 సంవత్సరంలో మన జీవితాలను నడిపించేటువంటి నాదుడు ఎవరు అని ఆలోచన చేస్తే ఆయన అంటాడు, ఇదిగో నేను నడిపిస్తాను, నేను నడిపిస్తానని జీవము కలిగినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అసలు ఈ మాటలు ఏ సందర్భంలో చెప్పబడ్డాయి, ఈ మాటలు ఎలాంటి సందర్భంలో తెలియచేయబడ్డాయి అని ఆలోచన చేస్తున్నప్పుడు, ఇశ్రాయేలు జనాంగము దేవుని దృష్టికి వ్యతిరేక స్థితిలో వారు నడిచారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి భక్తి జీవితాన్ని వారు ఆచరించినప్పుడు, అయితే దేవుని చిత్తానుసారముగా వారు నడవడానికి ఇష్టపడలేదు. దేవుడు చాలా సందర్భాల్లో ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడారు. అనేక సందర్భాలలో మాట్లాడినప్పుడు మనకు తెలుసు, ఒక్కసారి దెబ్బతింటే ఖచ్చితంగా రెండవసారి ఒక వ్యక్తి యొక్క జీవితం సరిచేయబడాలి. కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితం ఎన్నిసార్లు దెబ్బలు తిన్నప్పటికీ వారి భక్తి జీవితాన్ని సరిచేసుకోవడానికి ఇష్టపడలేదు. మనలాగే ఇలాగే నూతన సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ వారు నేర్చుకున్నటువంటి భక్తి ఏంటంటే, నా భక్తి నాకు అనుకూలమైన రీతిలో నేను చేస్తాను, నా ఇష్టము అనేటువంటి రీతిలో వారి భక్తిని కొనసాగిస్తున్నప్పుడు చివరికి ఇర్మియా గ్రంథం యొక్క ఆ నేపథ్యానికి వచ్చేటప్పటికి వారు బబులోను దేశానికి అప్పగించబడ్డారు. దేవుడు ఆ ప్రజలను చూస్తున్నప్పుడు వారి ఇష్టానుసారమైనటువంటి భక్తి చేస్తూ ఉన్నారు. దేవునికి లోబడిన వాళ్ళ ప్రజలుగా వారు సొంత చిత్తం మీద ఆధారపడి భక్తిని చేస్తూ ఉన్నారు. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలుగా బబులోను దేశానికి బానిసలుగా దేవుడు 70 సంవత్సరాలు అప్పగించినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. ఈ 70 సంవత్సరాలు వారి యొక్క భక్తి జీవితంలో వారు అక్కడ బానిసలుగా ఉన్నటువంటి సందర్భంలో బానిసలుగా ఉన్నారు. వారి యొక్క జీవితంలో దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ 70 సంవత్సరాలు బానిస బ్రతుకును బ్రతికినటువంటి మీ జీవితాలను తీసుకుని వచ్చి ఆయన హస్తగతంలో పెడితే, హల్లెలూయా, ఈ 2024 సంవత్సరాల వరకు మనం ఎవరి యొక్క హస్తగతంలో జీవించామో నాకు తెలియదు, ఎన్ని ఓటములు ఎదుర్కొన్నామో నాకు తెలియదు, ఎన్ని అవమానాలు, ఎన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఎదుర్కొన్నామో నాకు తెలియదు. కానీ దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు మూలుకుంటూ ఉండడానికి గల కారణము వారు స్వచిత్తం మీద ఆధారపడ్డారు కనుక, వారు సొంత నడవడిక మీద ఆధారపడ్డారు కనుక, ఇంకెవరినో చూసి వారు బేస్ అయ్యారు కనుక. ఒకవేళ ఎంతవరకు మీరు అలా చేస్తుంటే ఒక మాట అయితే చెప్పగలను, ఏ విషయంలో కూడా మీరు విజయాన్ని, ఏమంటే పాస్టర్ గారు అంటే నూతన సంవత్సరం చెప్పించకండి మీ నోటితో మీరు, ఏమంటే కొత్త సంవత్సరం కదండి అలా చెప్పిస్తారా అంటారేమో. శపితమైనటువంటి మాటలు కాదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో 70 సంవత్సరాలు బానిస బ్రతుకును అనుభవించడానికి గల కారణము వారు చేజేతలో వారు చేసుకోవడానికి గల కారణమే. అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, వారు ఏడ్చుచు ఏం చేస్తారట, నా యొద్దకి వస్తారు, వారు ఏం చేస్తారు, నాకు ప్రార్థన చేస్తారు. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ 2025 సంవత్సరంలో మీరు అడిగే ప్రతిదానికి కూడా ఆయన అంటాడు కదా, అయ్యా ఇంతవరకు నేను నా భర్తను నమ్ముకున్నానయ్యా, కానీ ఆయన నన్ను కొద్ది ఇబ్బంది పెట్టాడు. ఇంతవరకు నేను నా పిల్లలు నమ్ముకున్నానయ్యా, వాళ్ళు కూడా నాకు హ్యాండ్ ఇచ్చేసారు. నా స్నేహితులు నమ్ముకున్నాను, నా బంధువులు నమ్ముకున్నాను, ఎవరెవరినో నమ్ముకున్నాను. అయితే నా జీవితంలో నేను ఎదురు దెబ్బలు తిన్నానయ్యా, అయితే మరి ఎవరిని ఆశ్రయించాలి? ఆయన అంటాడు 9వ వచనంలో చదివితే, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదను అని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, దేవుడు వాగ్దానం చేయగా ఎంత కష్టమైనా ఆయన మాట తప్పడని మనకు తెలుసు. ఈ నూతన సంవత్సరంలో మీరు అడగవలసినటువంటి ప్రార్థన అవసరతలు, మీరు దేవుని సన్నిధిలో ఏ ప్రార్థన అవసరమైతే చేయబోతూ ఉన్నారో నాకు తెలుసు. అయ్యా ఈ సంవత్సరం ఎలాగైనా నా పిల్లల యొక్క భవిష్యత్తు స్థిరపరచబడాలయ్యా, ఈ సంవత్సరం ఎలాగైనా మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలయ్యా, ఈ సంవత్సరం ఎలాగైనా ఆర్థిక స్థితిగతులు మేము మెరుగుపరచుకోవాలయ్యా, ఈ సంవత్సరం ఎలాగైనా నేను నా జీవితంలో ఆధ్యాత్మికంగా బలపడాలయ్యా. అయితే నీకు కావలసినటువంటి సహాయం ఎక్కడ నుండి వచ్చును అని అంటే, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తప్ప ఈ లోకంలో ఏ ఒక్కరూ అందించలేరు. అందుకని మనము ఆశ్రయించవలసినటువంటి నాదుడు ఆయన అంటారు, నేను నడిపిస్తాను ఇక్కడి నుంచి. ఈ లోకంలో చాలా జంతువులు ఉన్నాయి. జంతువులు కొన్ని కొండ ప్రదేశాలకు వెళుతున్నప్పుడు కొండలో నివసించేటువంటి గురిపోతులు, కొండ ఆవులు, కొండ గేదెలు ఉంటాయి కదా, కొండలంటే అడవి ప్రాంతాల్లో నివసించేటువంటివి, అవి ఎంత మెరక ప్రాంతమైన కొండ ప్రాంతమైన రాళ్ళు ముళ్ళు ఎలా ఉన్నా, ఎంత నెట్ట నిలువుగా ఉన్నటువంటి కొండలైనా అతి సులువుగా ఎక్కగలిగేటువంటి జంతువులు ఈ లోకంలో ఉన్నాయి. అవే జంతువులని మైదానంలోనికి తీసుకొని వచ్చేటప్పటికి మైదానంలో 2 జంతువులు తప్ప మిగిలిన జంతువులన్నీ కూడా పడిపోతాయట.
పరిగెత్తేటప్పుడు కానీ, అవి ఏవైనా జంతువులు వాటిని వెంబడించేటప్పుడు కానీ ఖచ్చితంగా మైదానంలో వాటి గిట్టలు పట్టుకోవడానికి అవకాశం ఉండదు. మైదానంలో ఎక్కువ ఏముంటుంది? ఇసుక ఉంటుంది కనుక అవి పెద్దగా నడవలేవు, పడిపోవడానికి ఆస్కారం ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మిగిలిన జంతువులు ఏవైనా పడిపోతాయి కానీ ఒక రెండే రెండు, ఒకటి గుర్రము, రెండవది సింహము, ఈ రెండూ తప్ప మైదానములో పరిగెత్తేటప్పుడు కానీ, నీళ్ళలో పరిగెత్తేటప్పుడు కానీ ఈ రెండు కూడా ఎంత కఠినమైనటువంటి ప్రదేశాలైనా సరే సౌలభ్యంగా సులువుగా పరిగెత్తుకుని వెళ్ళిపోతాయని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అయితే ఈ రెండింటికి మాత్రమే సాధ్యమైనటువంటి ప్రదేశంలో దేవుడు అంటాడు, మన జీవితములను సుఖవంతమైనటువంటి నడవడికను దేవుడు, ఎందుకని ఆయన మన చేయి పట్టుకుని నడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు కనుక మైదానములో నేను ఏం చేస్తాను? మిమ్మల్ని నడిపిస్తాను. అగాధ జలములలో సైతం నేను మిమ్మల్ని నడిపిస్తాను. ఎందుకని మన చేయి పట్టుకున్నవాడు చేతకానివాడు కాదు, మన చేయి పట్టుకుని నడిపించేవాడు మధ్యలో విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ మీకు తెలుసు, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రదేశంలో వెళ్ళిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి వారిని ఎవరు నడిపించారు? ఏమండి, ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రంలో నుంచి ఎవరు నడిపించారు? సముద్రంలో రెండు పాయలు చేసింది ఎవరు? ఏమండి, మోషే కదండి కొట్టారు అంటారేమో, కానీ నడిపించింది ఎవరు? దేవుడు తప్ప. దేవుడు ఆయన పట్టుకున్నాడు కనుక ఆయన సుఖవంతమైనటువంటి ప్రయాణం అనుగ్రహించాడు. యోర్దాను దగ్గర కార్యం చేసింది ఎవరు? రోడ్డు మీద నడిచి వెళ్ళిపోయినట్లుగా నడిచి వెళ్ళిపోయారు. పాత నిబంధన కాలంలో ఎర్ర సముద్రమును యోర్దాను దగ్గర చేసినటువంటి కార్యాలు కొత్త నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏకంగా గలిలయ సముద్రం మీద రోడ్డు వేస్తారు. ఆయన అనేక సంవత్సరాలు అదే సముద్రములో చేపల వేటకి వెళ్ళి చక్కటి అనుభవం కలిగినటువంటి ఒక ఆయన ఉన్నాడు, పేతురు గారు. గలిలయ సముద్రం మీద ఏ మూల ఏ చేపలు దొరుకుతాయో, ఎక్కడ ఎంత లోతు ఉంటుందో, ఎక్కడ ఏ విధమైనటువంటి వాతావరణం ఉంటుందో అన్నిటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినటువంటి పేతురు గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడగానే, అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను ఇదే ప్రాంతంలో ఉన్నాను, అసలు ఇక్కడ రోడ్డు ఎప్పుడు వచ్చారు? ఈ సముద్రం మీద రోడ్డు ఎప్పుడు వచ్చింది అంటే అనేక అనుమానాలు. నేను అనుకుంటాను, మన సొంత ఆలోచనల మీద ఆధారపడితే అది నీ కనులకు చాలా భయంకరంగా కనపడుతుంది. మన యొక్క ఆలోచనల మీద మనం డిపెండ్ అయిపోతే అది ఎలా ఉంటుందనంటే, అరే ఇన్ని సంవత్సరాలు నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తుండే ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతూ ఉన్నాము అనేట్టే ఉంటుంది. అదే దేవుని నడిపింపులోనికి వెళ్ళినప్పుడు, దేవునికి లోబడినప్పుడు, దేవుని హస్తగతములు మనం జీవించినప్పుడు అది మనకు అనిపిస్తుంది, ఇదివరకు నేను చేసినటువంటి భక్తే కదా, ఇదివరకు నేను వెళ్ళిన మార్గమే కదా, నేను ప్రయత్నించినటువంటి ప్రయత్నమే కదా, అదే అధికారి దగ్గరికి మాట్లాడాను కదా, మరి తన హృదయం ఎందుకు కరిగించబడలేదు? ఎందుకు కదిలించబడలేదు అని అంటే అక్కడ దేవుడు కార్యం చేస్తేనే తప్ప మనుషులు ఎవరు కూడా ఏ వ్యక్తిని కదిలించబడలేరు. హల్లెలూయా. పేతురు గారికి అర్థమైంది, అసలు రోడ్డు ఎప్పుడు వచ్చింది ప్రభువా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని నేను కూడా నడుస్తానయ్యా, అది ఎలా ఉందో నేను చూస్తాను అనగానే వచ్చాయి అన్నారు. అంతే ప్రభు. నడవగలిగాడా? ఆలోచన చేయండి. ఈనాడు మన సొంత ఆలోచనల మీద కాదు, సొంత నడవడికను మీరు ఆశ్రయిస్తున్నారేమో. ఇంతవరకు మేబీ అలా జరిగి ఉండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని నడిపిస్తాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలుగా మన జీవితాలలో మరి దేవునికి స్థానం ఇచ్చేవారిగా, మన హృదయాలలో దేవునికి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని నడిపించడానికి సంసిద్ధుడిగా ఉన్నాడని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లల లోకములో గురువులుగా పిలువబడేవారు, ఉపాధ్యాయులు కావచ్చు, సేవకులు కావచ్చు, లేదా కొంతమంది ఉంటారు కళాకారుల్లో కానీ లేదంటే స్పోర్ట్స్లో కానీ, అందులో గురువులు అనేవారు ఉంటారు. కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే వారి దగ్గర విద్య నేర్చుకునేటువంటి పిల్లలు కానీ లేదా ఏదైనా డ్యాన్స్ కానీ ఇంకేదైనా బోధన విధానం కానీ నేర్పించేటువంటి ఉపాధ్యాయులు ఎలాంటి నడవడిక ఉంటారనంటే కొంతవరకు మాత్రమే విద్యార్థులకి బోధిస్తారు, అన్ని పరిపూర్ణంగా నేర్పించరు. ఒకవేళ అన్ని పరిపూర్ణంగా నేర్పిస్తే ఆ విద్యార్థి గురువు కంటే తక్కువ ఉంటాడా ఎక్కువ ఉంటాడా? ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. కానీ ఏ గురువు కూడా పరిపూర్ణంగా తను నేర్చుకున్న విద్యను విద్యార్థికి నేర్పించడానికి ఇష్టపడడు. ఒకవేళ సార్ ఆ డౌట్ అదేంటి సార్ అంటే తర్వాత చెప్తాను లేరా అంటాడు. కానీ ఏ స్వార్థము లేకుండా, ఏ నిష్పక్షపాతము లేకుండా, మనసులో ఏ కపటము లేకుండా, వేషధారణ లేకుండా, మనకంటే తనకంటే కూడా మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనలను తన హక్కుని చేర్చుకున్నటువంటి నాదుడు ఎవరైనా ఉన్నారా అని అంటే మారు మాట్లాడకుండా చెప్పొచ్చు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా.
ఒకనొక సమయంలో శిష్యులతో అంటారు, 12 మంది శిష్యుల్ని అలా చూసి ఆయన అంటారు, ఇదిగో మీరు నమ్మితే నాకంటే ఏమంటే యేసు ప్రభు వారి కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వారి లోకంలో ఉన్నారా? అని ఆయన అంటాడు, నేను మీకు నేర్పించినటువంటి నడవడిక అలాంటిది, నేను మీకు బోధించినటువంటి బోధనా విధానం అలాంటిది. మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడి కంటే గొప్ప కార్యాలు చేయగలిగిన వాడి లోకంలో ఒక్కడు కూడా లేడు. కానీ దేవుడు ఎందుకు నీకు అంత అధికారం ఇస్తూ ఉన్నాడు అని అంటే, ఆయన అంటూ ఉన్నాడు, నాగుపాములను, భుజంగములను, మరి అంటే ఈ లోకంలో అనేక పరిస్థితులను దాటుకుని వెళ్ళేటువంటి సర్వాధికారం నేను మీకు ఇస్తున్నానంటున్నాడు. ఏ గురువు తన శిష్యుడికి అంత అధికారం ఇవ్వడు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు కనుక మనము ఉన్నతమైన స్థితిలో ఉండి ఆయన సంతోషించాలి కనుక ఈ నూతన సంవత్సరంలో లిఖించేటువంటి ఒక చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే ఆయన అంటారు మీరు నమ్మితే నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. పిల్లరా, మరి ఈ సంవత్సరంలో ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి నిర్ణయాల మీద మీరు ఆధారపడి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు? అందుకనే దేవుని సేవకుడిగా కొన్ని మాటలు మేము ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, మొదటి యెషయా గ్రంథం 44వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము చదువు. చూడండి, అదే రీతిగా యెషయా గ్రంథం 63వ అధ్యాయము 13వ వచనం కూడా చదవండి. ఈ వాక్య భాగం చదివినప్పుడు నిన్నంత వరకు వివరించినటువంటి విషయం మీకు అర్థమవుతుంది. మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడు తనకు శాశ్వతమైన విభజించిన వాడేడి మైదానములో పడని రీతిగా వారు పడకుండా నడిపించిన వాడు ఏది? చాలు. మైదానములో గుర్రము పడిపోకుండా ఎలాగైతే సురక్షితంగా ప్రయాణం చేస్తుందో మనల్ని కూడా ఈ 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని ఏం చేస్తాను అంటున్నాడు, పడిపోకుండా, తొట్రెళ్ళిపోకుండా, ఆందోళన చెందకుండా మన చేతులను ఆయన పట్టుకొని సురక్షితమైనటువంటి దరికి అంతవరకు ప్రేమిస్తూ మనల్ని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ మనుషుల సహాయాన్ని మీరు కోరుకుంటే ఖచ్చితంగా మనుషుల మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. మన దేవుడు అంతవరకు నడిపించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. పిల్లలు చూడండి, మనుషులు సర్వసాధారణంగా మనుషుల్లో ఉండేటువంటి నేచర్ ఏంటంటే అసూయ స్వభావం అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. మనకంటే ఇప్పుడు మనం ఇదే మందిరంలో అందరం భక్తి చేస్తూ అందరం కలిసి ఉన్నాం. పొరపాటున అంతవరకు ఓ 10 సంవత్సరాలు చక్కగా మందిరానికి వస్తూ భక్తి చేస్తూ అలా ఉంటూ ఉండగా సడన్గా మీ పక్కింటి అబ్బాయికి ఏదైనా మంచి జాబ్ వచ్చింది అనుకోండి, మీ వాడు అలాగే ఉండిపోయాడు. ఆ అబ్బాయికి జాబ్ వచ్చి మంచి వెల్ సెటిల్డ్, అలా చూడగానే మనకు అబ్బాయిని చూడగానే ఏమనిపిస్తుంది, అమ్మయ్య ఫోన్లే నా కొడుకు రాకపోయినా మా పక్కింటి వాళ్ళకి అబ్బాయికి జాబ్ వచ్చిందని సంతోషించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను చాలా సంతోషిస్తున్నానండి, మా వాడికి జాబ్ రాకపోయినా పర్లేదండి, ఆ అబ్బాయిని చూసి నా కడుపు నిండిపోతుందండి అంటారా, మండిపోతుందని అంటారా? బయటికి చెప్పుకోగానే కడుపు మండిపోతుందని అంటాం. ఆడు సెటిల్ అయిపోయాడు, ఈడు సెటిల్ అవ్వలేదు, ఆ పనికి మాలోడు సెటిల్ అయిపోయాడు, అంటే సెటిల్ అయిన పనికి మాలోడు అంటాం, మన అబ్బాయిని మాత్రం సెటిల్ అవ్వలేదు. అంటే అసూయ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుంది. కానీ ఈరోజు మన జీవితాలని ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఆయన తనను తాను తగ్గించుకుంటూ ఈ లోకానికి తనను తాను వ్యక్తిగా చేసుకుని వచ్చాడు తప్ప మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా మనల్ని చూసి అసూయ పడేటువంటి దేవుడు మన దేవుడైతే కాదు. చాలా సందర్భాల్లో ఈ మాటలు వింటాం. వాళ్ళు ఏమనుకుంటారు అసలు? ఏమండి వాళ్ళు తిండి మీకు ఏం తెలుసు? ఒకప్పుడు వాళ్ళు ఎలా ఉండేవారు తెలుసా? అసలు వాళ్ళ గురించి మీరు నన్ను అడగండి చెప్తారంటారు. ఏం చెప్తాడు ఈయన? అసలు వాళ్ళ తాత ముత్తాతల స్థితి ఏంటో మీకు తెలుసా? వాళ్ళకి కనీసం తినడానికి తిండి ఉండేది కాదండి. వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు చూస్తే అయ్యో బాబోయ్ ఆమెడ దూరం వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ బాబోయ్ వాళ్ళ మాటలు వాళ్ళ స్థితిగతులు చూడలేమండి అంటారు. ఎవరు చూడమన్నాడు? నిన్ను చూడమన్నారా? అంటే దేవుడు ఆశీర్వదించినటువంటి స్థితిలో వారు దేవునికి విధేయులుగా ఉన్నారు కనుక, వారి జీవితాలు దేవునికి అప్పగించుకున్నారు కనుక నువ్వు ఊహించలేని స్థితిలో దేవుడు వారిని ఉంచాడు. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఎవరిని చూసి మనం ఏం చేయకూడదు? అసూయ పడకూడదు.
ఒక మనుషుడికి మరణం సహజమే, కానీ అసూయ ద్వారా ఎముకలు ఏమైపోతాయట? కుళ్ళిపోతాయట. ఎముకలు కుళ్ళిపోతాయంట. సర్వసాధారణంగా ఒక మనిషి చనిపోతే తీసుకెళ్ళి ఆ మనిషిని మీరు పాతి పెట్టండి, ఎముకలు ఏమవ్వవు. సర్వసాధారణంగా శరీరం కుళ్ళిపోద్ది, ఎముకలు మాత్రం అలాగే ఉంటుంది. అస్థిపంజరాలు అలాగే ఉంటాయి మట్టిలో. చాలా సంవత్సరాలు పడుతుంది. చాలా సంవత్సరాల తర్వాత కూడా అస్థికులు దొరికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అదే అసూయ నీ జీవితంలోకి వచ్చింది అనుకోండి, ఏమైపోద్దట? డబ్బులు ఖర్చు లేకుండా ఎముకలన్నీ కుళ్ళిపోతాయంట. కాబట్టి ఒకవేళ ఏదైనా అలాంటి ఆలోచనలు ఉంటే, మీరు మంచోళ్ళు, అలాంటి ఆలోచనలు ఉండరు. ఒకవేళ ఈ 2025 సంవత్సరములు అలాంటి ఆలోచనలు ఉంటే ఇదే మందిరములో, ఈ ప్రదేశంలోనే వదిలిపెట్టేద్దాం. అయ్యా, నేను ఎన్నడూ ఎవరిని చూసి నేను అసూయ చెందను. ఎందుకంటే వారిని మీరు ఆశీర్వదించారయ్యా. మీ ఆశీర్వాదములను అడ్డుకోవడానికి, మీ ఆశీర్వాదములను వ్యతిరేకించడానికి నేనేమాత్రుడిని, నేను ఎవరిని అసలు అనేటువంటి ప్రార్థన జీవితాలతో ప్రారంభిద్దాం. గమనించండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయము 4వ వచనంలో చదివితే నిరవంజ చెట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ చదవండమ్మా. గడ్డిలో ఎదిగినట్లు వారు ఎదుగుతారు. ఎవరు? నీవు ఎవరి మీద అయితే అసూయ పడుతూ ఉన్నావో వారిని ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు కనుక చాలా సందర్భాలలో నాకు అప్పుడప్పుడు ఈ మాట అలా ఫ్లోలో వస్తూ ఉంటుంది. దేవుడు కార్యం చేయగా ఎవ్వరు కూడా అడ్డజాలరు. దేవుడు వారిని ఎలా పోలుస్తూ ఉన్నాడు? నిరవంజ చెట్లతో పోలుస్తూ ఉన్నాడు. అసలు నిరవంజ చెట్లకు ఉన్నటువంటి పోలికలు ఏంటి, వాటి లక్షణాలు ఏంటి అని ఆలోచన చేస్తే, సర్వసాధారణంగా మనము ఒక రైతు, వ్యవసాయం చేసేటువంటి రైతు ఎవరైతే ఉన్నారో ఆయన వ్యవసాయం చేయడానికి ముందుగా ఆ భూమిని అంతా కూడా చక్కగా సాగు చేస్తాడు. శుభ్రంగా సాగు చేసి దాని మీద గెత్తం వేసి ఆ గడ్డి వ్యర్థ పదార్థాలు అన్నీ తీసివేసిన తర్వాత అప్పుడు విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేసిన తర్వాత అక్కడెక్కడ గడ్డి మొక్కలు వస్తాయి. గడ్డి మొక్కలు వచ్చినప్పుడు కొంతమంది కూలీలను బట్టి జాగ్రత్తగా వాటిని గడ్డి మొక్కలు మాత్రమే పెరిగిపోయమని చెప్తాడు. ఎందుకని? గడ్డి ఎక్కడైతే ఉంటుందో అక్కడ విత్తనము పెరగదు కనుక. ఆ గడ్డి ప్రాకుడు గడ్డి అంటారు. ప్రాకుడు గడ్డి వచ్చి నేలంతా వచ్చి ఆ విత్తనాన్ని నడిచేస్తుంది కనుక, చెట్లు నడిచేస్తుంది కనుక అది ఫలభరితమైనటువంటి చెట్లుగా ఉండదు కనుక, ఈరోజు నీ జీవితంలో అసూయ అనేటువంటి గడ్డి ఏదైతే ఉందో, స్వార్థమైనటువంటి గడ్డి ఏదైతే ఉందో, కోపము ఆవేశమైనటువంటి గడ్డి ఏదైతే ఉందో, ఇతరులను చూసి మరి ద్వేషించేటువంటి గడ్డి ఏదైతే ఉందో, అవి నీ జీవితంలో ఉన్నంత కాలము నీవేం చేయలేవు. చెట్టు వలె, నిరవంజ చెట్లు వలె ఫలభరితమైనటువంటి విశ్వాసిగా ఉండలేవు. అంత మాత్రమే కాదు, ఒకవేళ వీటన్నిటిని విడిచిపెట్టి నువ్వు దేవుని చేతుల్లోనికి వెళ్ళినప్పుడు, అయ్యా ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను మీరు నడిపించడానంటే, ఎలాంటి గడ్డి, ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిగతులు నీలో ఉన్నా ఆయన నేనేం చేస్తాడట? చదవండి మాట 44వ అధ్యాయం 4వ వచనము. నీటి కాలువల యొద్ద నాటబడిన చదవండి. వారు ఎదుగుదురు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, గడ్డిలో ఎదిగినట్లు. గడ్డి దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యం, లేదా లోకములు అనేక వ్యతిరేకతలకి సాదృశ్యము, నీ జీవితాన్ని అణిచివేయడానికి సాదృశ్యము. భక్తులు ఎదగాలనుకుంటూ ఉన్నాం, దేవునికి అనుకూలంగా ఎదగాలనుకుంటూ ఉన్నాం, కానీ కొన్ని పరిస్థితులు నీ జీవితాన్ని అణిచివేస్తూ ఉన్నాయి. కానీ దేవుడు అంటాడు, ఆయనని చేయి పట్టుకున్నాడు కనుక గడ్డిలో కూడా నిరవంజ చెట్లు వల్ల నిన్ను ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ఇక్కడ నిరవంజ చెట్టు దేనికి సాదృశ్యము అనంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారిని అణిచివేయడానికి చూశారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని అసలు అడ్రస్ లేకుండా, అసలు ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభుల వారు నామకరణం అనేది లేకుండా, చరిత్రలో క్రీస్తు పేరు రాకుండా చేయాలని ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. ఎవరైతే ప్రయత్నాలు చేశారో వారు చరిత్రలో కనుమరుగైపోయారు. ఎవరినైతే అణిచివేయాలనుకున్నారో ఆయన చరిత్రకారుడిగా నిలిచిపోయాడు. ప్రపంచాన్ని ఆయన పేరుతోనే విభజించడం అనేది జరిగిందని దేవుని సేవకుడిగా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకవేళ నిన్ను నీ కుటుంబంలో అణిచివేయడమే చూస్తున్నారేమో, నీ బంధువులు నిన్ను అణిచివేయడమే చూస్తున్నారేమో, లేదా నీ స్నేహితులు నిన్ను అసలు ఖాతరు చేయకుండా ఇప్పుడు గడ్డి ఎలాగైతే అణిచివేస్తూ ఉందో ఆ విధంగా చూస్తూ ఉన్నారేమో. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత దాదాపుగా ఇక్కడ ఆ పెద్ద బండ తీసుకొని వచ్చి సమాధికి అడ్డంగా పెట్టేసి పెద్ద సంఖ్యలు తీసుకొని వచ్చి బంధించి చాలా మంది కాపలా కాశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బయటికి రాకూడదు అని ఇక్కడ చాలా ప్రయత్నాలు చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు సజీవుడిగా
మృత్యుంజయుడిగా మరణపు సంఖ్యలను తెలుసుకుని మరణపు ములుని విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ప్రపంచానికి తనను తాను చాటి చెప్పుకున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యందు నూతన సంవత్సరంలో పరిపూర్ణ విశ్వాసం ఉంచుతారో వారు చెప్పవలసిన మాట ఏంటంటే, అయ్యా, ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు నన్ను అణిచివేస్తూ ఉన్నా నేను నీ పాదముల చెంత ఉంటూ ఉన్నాను కనుక, నన్ను నడిపించినటువంటి నాయకుడు నీవు కనుక, నీ అధికారములకు నేను ఒప్పుకుంటూ ఉన్నాను కనుక ఖచ్చితంగా నన్ను ఆశీర్వాదమునకు కారకుడిగా నన్ను చేస్తావని దేవుని సేవకుడిగా, మరి మీ ప్రార్థన అలాంటి ప్రార్థన ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాం. ఎంత అణిచివేయడానికి మీ మీద ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయో, ఎంత తురుక్కువేయబడుతూ ఉన్నావో నీ ఆలోచనలే కావచ్చు, లేదా నీ బంధువుల ఆలోచనలే కావచ్చు, నీ స్నేహితుల ఆలోచనలు కావచ్చు, లేదా లోకానుసారమైనటువంటి పరిస్థితులు కావచ్చు. పిల్లలు, మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను అర్థం అవడానికి. మీకు తెలుసు, భక్తుడైనటువంటి యాకోబు గారి యొక్క జీవిత చరిత్ర. యాకోబు గారు తన తండ్రి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడు? తన మామ అయినటువంటి లాబాను గారి దగ్గరికి వెళ్ళాడు. లాబాను గారి దగ్గరికి వెళ్ళగానే పట్టుకొని ముద్దులాడేసి, మేనలుడా, నువ్వు సేమ్ మా చెల్లిలాగే ఉన్నావు అని చెప్పేసి ఓ మామూలుగా ముద్దులాడేది అనుకున్నాడు యాకోబు. అనుకున్నాడు ఇంకా నాకు తిరిగి ఉండదు, మామగారు నన్ను బాగా మెచ్చుకున్నాడు, సేమ్ మా అమ్మలాగే ఉన్నానంటే నన్ను ఎత్తుకొని కిందకి దించడం అనుకున్నాడు. పాపం ఇంకా నాకు ఏది తిరుగుండదు అనుకున్నాడు. పాపం వారం రోజులు బాగానే ఉంది, అక్కడి నుంచి అంత మారిపోయింది, అంత తలక్రిందులు అయిపోయింది. యాకోబులో కొద్దిపాటి పరిస్థితులు, అంటే కొద్ది కాలం గడిచేటప్పటికి తనకు అర్థమైంది, నేను నా కాళ్ళ మీద ఆధారపడి బ్రతకాలి, నేను ఖచ్చితంగా లాభాల మీద ఆధారపడకూడదు. ఇప్పుడు లాభాన్ని వచ్చి అన్నాడు, అయ్యా, నువ్వు నా కూతుర్ని ప్రేమిస్తున్నావు నాకు తెలుసు, అయితే నీకు రాహేలు కావాలి అని అంటే ఏం చేయాలి? ఎన్ని సంవత్సరాలు అండి? 7 సంవత్సరాలు ఖచ్చితంగా కొలువు చేయాలి. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అయ్యగారికి 7 సంవత్సరాలకు ప్రతిఫలం రాహేలమ్మని ఇచ్చాడా? రాహేలమ్మని లేయమ్మ గారిని ఇచ్చాడు. ఈ మాట నేను అంతకుముందు కూడా నేను ఒక దైవజనుడి దగ్గర విని చాలాసేపు నవ్వుకున్నాను. నేను నిజంగా పెళ్లికి ముందు కానీ జరుగుంటే వినుంటే ఖచ్చితంగా, ఒకవేళ చాలామంది నేను యవనస్తులు అడిగామనుకోండి, ఏమంటే మీ మ్యారేజ్ గురించి మీరు ఏం ఆలోచన చేస్తున్నారంటే, నైట్ టైం అయితే లైటింగ్ బాగా ఉంటుందంటే చక్కగా మంచిగా పెట్టుకోవచ్చు, డెకరేషన్లు బాగా చేసుకోవచ్చు అని చెబుతారేమో. ఇలాంటి యవనస్తులు ఎవరైనా ఉంటే ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. నైట్ టైం క్రైస్తవులు ఎవరు కూడా పెళ్లి చేసుకోరట. ఎందుకు పెళ్లి చేసుకోరు అని అంటే యాకోబు గారి గురించి చెప్తారు. ఎందుకు యాకోబు గారి గురించి చెప్తారు? లేయమ్మ గారిని రాహేలమ్మ గారిని పొందవలసినటువంటి సమయం ఏ టైము? పొద్దుపోయిన తర్వాత తన గుడారంలోనికి ముసిగేసి పంపించాడట. ఎంతకీ ముసిగేసిన తర్వాత అనుకున్నాడు, నేను ఎంతో ప్రేమించిన నా రాహేలమ్మ దగ్గరికి వచ్చేసింది అనుకున్నాడు. తీరా తెల్లవారిన తర్వాత చూస్తే ఎవరున్నారు చెప్పండి? లేయమ్మ గారు ఉన్నారు. అందుకనే క్రైస్తవులు ఎవరు కూడా రాత్రులు కూడా పెళ్లి చేసుకోవడానికి ఆ డేర్ చేయరట. ఎందుకని? చూసింది ఒక ఆవిడైతే చేసుకున్నది ఒక ఆవిడవుద్దని సాధ్యమైనంత వరకు రాత్రులు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ మాట నేను విన్న తర్వాత చాలాసేపు నవ్వుకున్నాను. అవును, నిజమే, చాలాసేపు ఆలోచించండి. క్రైస్తవుల వరకు నైట్ టైం సాధ్యమైనంత వరకు ఎవరు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు. రేరు, మ్యాక్సిమం నాకు తెలిసి 100కి 99.9% ఉదయం 10 గంటలకైనా పెడతారు కార్డులోని. ఉదయం 10 గంటలకే, 10 గంటలకు అందరూ కూడా పెళ్లికి వచ్చేయాలంటారు. ఎవరు కూడా సాధ్యమైనంత వరకు చేసుకోరు. అయితే 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత లేయమ్మ గారు పొందుకున్నాడు. ఇదేమి అతను అనుకున్నాడు. మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేశాడు, రాహేలమ్మను పొందుకున్నాడు. వెళ్ళిపోదాం అనుకున్నాడు. చక్కగా లాబాను గారికి అర్థమైంది, బాబు మరి నువ్వు పని చేస్తున్నావు కాబట్టి చక్కగా నా దగ్గర ఎలా బతుకుంటే. యాకోబు గారు అన్నారు, లేదయ్యా, నేను ఇక్కడి నుంచి ఇలా పని చేయాలనుకోవట్లేదు. మీ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఈ మేకలు, ఇక్కడ ఉన్నటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో భాగానికి చేయాలనుకుంటూ ఉన్నాను. ఎలాంటి భాగానికి చేయాలనుకుంటూ ఉన్నాను? పొడులు కలిగినవి, తర్వాత మచ్చలు కలిగినవి, మచ్చలు లేనివని. మీకు తెలుసు, ఆ చరిత్ర అంతా కూడా అలా చదువుతున్నప్పుడు యాకోబు గారు అన్నారు, లాభాన్ని అనుకున్నాడు, ఆయన నా దగ్గర ఉన్నవన్నీ ఇలాంటివి అయితే పొడులు కలిగినవి ఎక్కడి నుంచి వస్తాయి, నా దగ్గర ఉన్న ప్లెయిన్ అయితే మచ్చలు ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నాడు. యాకోబు గారు తను దేవుని మీద ఆధారపడ్డాడు కనుక, సొంత ప్రయత్నాలు అంటే తన యొక్క ఆలోచన విధానాలన్నీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టి వచ్చాడు కనుక దేవుడు తనను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 6 సంవత్సరాల్లో, ఈ 14 సంవత్సరాలు పక్కన పెడితే యాకోబు యొక్క జీవితం 6 సంవత్సరాల్లో లాబానుకి మించి తన స్థాయి
నిలబెట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. లాభానికి అర్థం కాలేదు. అరే 6 సంవత్సరాల్లో ఎక్కడ సంపాదించగలిగాడు, ఎలా సాధ్యమని అంటే, నేనంటాను నడిపించేటువంటి నాదుడు మన పక్షాన్ని ఉండగా ఏ ఒక్కరిని జీవితం ఆటంకపరచజాలరు. ఎందుకు? యాకోబు పక్షంగా ఎవరున్నారు? నేను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు యాకోబు పక్షంగా ఉన్నాడు కనుక 14 సంవత్సరాల్లో శ్రమ పొందినటువంటి యాకోబు 6 సంవత్సరాల్లో ఈ లాభానికంటే 10 రెట్లు దీవించబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లేదా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆలోచన విధానం ఈరోజు మన జీవితాల్లో ఆయన ఇచ్చేటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే, నీ జీవితంలో ఇంతవరకు చాలా శ్రమ పడి ఉంటారు, చాలా ప్రయత్నాలు చేస్తుంటారు, సొంత ప్రయత్నాలు చేస్తుంటారు, అలా ఏదో చేస్తుంటారు. యాకోబు గారు కూడా రాహేలమ్మ దగ్గరికి వెళ్ళి చాలాసార్లు చెప్పాడు, మీ నాన్నగారు ఆలోచన మారిపోయినట్టునే. ఆవిడేం చేస్తుంది? కానీ మనం ఆధారపడవలసింది ఎవరి మీద? దేవుని మీద. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, నీకున్న డబ్బు మీదో లేదంటే నీకున్నటువంటి కుటుంబం మీదో నీకున్నటువంటి బలం మీదో ఆధారపడితే వాటన్నిటి ద్వారా ఫెయిల్యూర్సే చూడవలసి వస్తుంది తప్ప విజయాలు మన జీవితంలో తక్కువ. ఎప్పుడైతే దేవుని నడిపింపును కోరుకుంటామో, ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవునికరమైన స్థితిలోకి నడిపిస్తాడని దేవుని సేవకుడిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నిరవంజి చెట్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ నిరవంజి చెట్ల దగ్గరకు వచ్చినప్పుడు మనకు తెలుసు, ఇశ్రాయేల్ ప్రజలు ఒకానొక సమయంలో అదే నిరవంజి చెట్లకు వారి సితారాలు తీసుకెళ్ళి తగిలించారని దావీదు భక్తుడు చెబుతూ ఉన్నాడు. వాటికి తగిలించి అక్కడ నదుల దగ్గర కూర్చొని ఏడుస్తున్నారట. బబులోని నదుల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నారట. ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? వారు సొంత ఆలోచనల మీద ఆధారపడ్డారు కనుక, సొంత ప్రయత్నాలు చేశారు కనుక. ఇక్కడున్న మనందరిలో చాలామంది సొంతంగా ఆలోచించేటువంటి వ్యక్తులు ఒకవేళ ఉంటే, సొంతంగా ప్రయత్నాలు చేస్తే దేవుని మీద ఆధారపడకుండా సొంతంగా ప్రయత్నాలు చేస్తే, ఆనాడు బబులోను నదుల దగ్గర ఇశ్రాయేల్ ప్రజలు 70 సంవత్సరాలు ఏ కన్నీళ్ళు అయితే విడిచారో ఇంతవరకు అదే కన్నీళ్ళు మీరు చూస్తుంటారని దేవుని సేవకుడిగా చెబుతూ ఉన్నాను. ఈ 2025 సంవత్సరం ఎలా ప్రారంభించాలంటే, అయ్యా మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడమయ్యా, మీరేదైతే సెలవిస్తారో దానిని ఆధారం చేసుకొని మా భక్తి జీవితాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్తామని దేవుని సేవకులుగా మరి చెప్పాలని, అలాంటి నిర్ణయాలు తీసుకోవాలని దేవుని సేవకుడిగా మీకు మనం చేస్తూ ఉన్నాం. పిల్లల మరొక మాట చదువుకుందాం. 31వ అధ్యాయము 8వ వచనము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 8వ వచనంలో చదివితే, చదవండి. చాలండి. ఇక్కడ 8వ వచనంలో మనం చదువుతున్నప్పుడు, కుంటివారినేమి, గర్భిణీలనేమి, ప్రసవించు స్త్రీలనేమి, భూదంగత్వముల నుండి అందరిని సమకూర్చుచున్నాను. మహాసంఘమై వారు అక్కడికి తిరిగి వచ్చెదరు, వారు ఏడ్చుచు వచ్చెదరు అని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్న మహాసంఘముగా మార్చబడినటువంటి పరిస్థితులు. పిల్లరా, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న నిరవంజి చెట్లు అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నాయని నేను మీకు తెలియజేశాను. కన్నీరు మహాసంఘముగా ఎప్పుడు మార్చబడతాము అంటే, మనకు తెలుసు మన జీవితాలలో ఒక చక్కటి మహాసంఘం అంటే, సంఘము ఆశీర్వదించబడాలన్నా, కుటుంబము ఆశీర్వదించబడాలన్నా మన జీవితంలో ఒక చిన్న దేవునికి అనుకూలమైనటువంటి పని ఒకటి మనం చేయాలి. ఏంటనంటే, ఈరోజు దేవుని యొక్క మన్నన పొందుకోవాలంటే, మీరు అక్కడ చూడండి, ఒక మాట ఆయన తెలియజేస్తూ ఉన్నారు. వారు ఏడ్చుచు వచ్చేదరు కనుక నేనేం చేస్తాను, వారు ఏడ్చుచు వచ్చేదరు కనుక. మీ అబ్బాయినో అమ్మాయినో ఎవరో గబుక్కుని ఏదో ఒకటి అన్నారు, లేదా మీ జీవిత భాగస్వామినో లేదా మీ స్నేహితురాలను ఎవరో ఒకరు అన్నారు, మీ చెల్లినో ఎవరో ఒకరు కొట్టారో తిట్టారో ఏదో చెప్పారు. ఆవిడ ఏడ్చుకుంటూ ఇంటికి రాగానే మీరు ఏమడుగుతారు? బంగారం ఎవరు కొట్టారమ్మా అంటారా? లేదంటే కొన్ని వర్డ్స్ ఉంటాయి, మీకు తెలుసు ఆ మాటలు ఎలా మాట్లాడతారు. అసలు ఎవరు అంటే ఆ పదాలు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కనుక పద వెళ్దాం అని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే రాద్దంతం అంతా అంటే వారి మీద మీకు ఉండేటువంటి అభిమానం కావచ్చు, వారి మీద మీకు ఉండేటువంటి ప్రేమ కావచ్చు, వారి మీద మీకు ఉండేటువంటి బాధ్యత కావచ్చు. ఇప్పుడు తీసుకుని వెళ్ళిన తర్వాత వారికి మీరు ఎలా కనబడుతూ ఉన్నారు? సంరక్షకులుగా కనబడుతూ ఉన్నారు. ఈనాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మహాసంగమముగా ఎప్పుడు పిలువబడతాం? దేవుని సముఖంలో మనము ఏం చేయాలి అని ఆలోచన చేస్తే ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన
మన జీవితాలలో కుటుంబములో మరి సమకూర్చేటువంటి ప్రార్థన. అంటే కుటుంబంలో ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన ఉండాలి, సంఘములో కన్నీటి ప్రార్థన ఉండాలి. ఏదో నామకార్థంగా ఇంతవరకు చేసిన భక్తుల గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఈ నూతన సంవత్సరంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చిన్న లాజిక్ అంటే దేవుని సన్నిధానంలో మనం ఏడిస్తే చాలు, ఖచ్చితంగా ఆయన చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు కాదు. ఎందుకని మనల్ని అమితంగా ప్రేమిస్తూ ఉన్నారు కనుక, మనం ఏడిస్తే చూసి తట్టుకునేటువంటి దేవుడు ఆయన కాదు కనుక ఖచ్చితంగా మన ఇంటికి మన సంఘానికి క్షేమమును కలిగించేటువంటి దేవుని పాద సన్నిధానంలో ఉన్నాము కనుక దేవుడు మన జీవితములను దీవెనకరమైనటువంటి రీతిలో చూస్తూ ఉన్నాడు. పిల్లరా, ఒక సేవకుడి గురించి నేను మీకు తెలియజేస్తాను. ఒక ప్రాంతంలో కొంతమంది దైవజనులు కలిసి ప్రార్థన చేస్తున్నారట, కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. మహాసంగమముగా అంటే ఒక గుంపుగా కూడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రార్థన విషయాల గురించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉండగా వారి కన్నీరంతా కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి, పల్లపు ప్రాంతానికి వెళ్ళి పెద్ద చెరువులా తయారైందంట. పెద్ద చెరువులా తయారైపోతే ఆ చెరువులో ఏముంటాయి? కప్పలు ఉంటాయి, చేపలు ఉంటాయి, రకరకాల అన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ సేవకులు చూసిన తర్వాత ఎందుకులే చెప్పేసి కొన్ని దినాల తర్వాత ప్రార్థన చేయడం మానేశారట. ప్రార్థన చేయడం మానేస్తే వీళ్ళ కన్నీరు ఆగిపోయింది. ఆ చెరువులో నీరు కూడా దినదినము ఆరిపోవచ్చింది. ఆ చెరువులో ఉండేటువంటి ఏవైతే ఆ నీటి మీద ఆధారపడి ఉన్నాయో అవన్నీ కూడా ఏమైపోతూ ఉన్నాయి? చచ్చిపోతూ ఉన్నాయి. అప్పుడు ఈ సేవకుల దగ్గరికి వచ్చి మొరపెట్టుకునేట, అయ్యా మీరు ఏడవడం ఆపకండి, మీరు కన్నీరు ప్రార్థన, మీరు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన కన్నీటిలో మా జీవితాలు తేజమయమవుతూ ఉన్నాయి. ఈరోజు నీ ఇంటికి నీ ప్రార్థన చాలా అవసరమే ఉంది. నీ బిడ్డలకి నీ ప్రార్థన చాలా అవసరము, సంఘానికి నీ ప్రార్థన చాలా అవసరము. చాలామంది ఏమనుకుంటారంటే వస్త్రం అలగకూడదు, ఏమి అలగకూడదు, వస్త్రం అలగకూడదు, ఆ తర్వాత అంటే వచ్చేటువంటి ఆ కన్నీటిని ఏం చేస్తామంటే ముఖం మీద ఏదైనా చెరిగిపోద్దామని చాలా సున్నితంగా కన్నీరు వస్తూ ఉంటే చక్కగా ఆ కచ్చికి తీసి ఎరగలు కొట్టేస్తాం. ఎందుకని? అది బయటికి రాకూడదు. బయటకు వస్తే ఏది పోద్దో మీకు తెలుసు. అంటే నీ కుటుంబానికి నీ ప్రార్థన ఎంత అవసరమో అది కూడా కన్నీటి ప్రార్థన. దేవుని సన్నిధానములో రోదన కలిగినటువంటి ఎవరిని కనుక్కోవాలి? రోదన కలిగినటువంటి తల్లులు కావాలి సంఘానికి, రోదన కలిగినటువంటి తండ్రులు కావాలి. మీరు గమనించండి, పురుషులందరూ అనుకుంటున్నారు రోదన కలిగినటువంటి స్త్రీలు కావాలి కదా బైబిల్ గ్రంథంలో ఉందనంటే, బైబిల్ గ్రంథంలో ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరు? పాత నిబంధన కాలంలో ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి దైవజనులు ఎవరు? ఒక 3 పేర్లు చెప్పండి. ఒక 3 పేర్లు. స్త్రీల పురుషుల? ఎక్కువగా దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటే, నేను సారమ్మ దేవుణ్ణి, ఆగర దేవుణ్ణి, రాహేలు దేవుణ్ణి, రెబకా దేవుణ్ణి అన్నాడా? ఏమండి? ఎక్కువగా ప్రార్థించిన వారు ఎవరు? అబ్రహాము గారు ప్రార్థించారా, సారమ్మ గారు ప్రార్థించారా? అంటే మనకు ఆన్సర్ దొరికింది. కాబట్టి నూతన సంవత్సరంలో మీ ఆవిడ ప్రార్థన చేసినా చేయకపోయినా, పిల్లలు ప్రార్థన చేసినా చేయకపోయినా, పురుషులుగా మన కుటుంబాల కొరకు రోదనాత్మ కలిగినటువంటి తండ్రులుగా బాధ్యత తీసుకోవలసినటువంటి బిడ్డలుగా దేవుని సన్నిధిలో ఒక చక్కటి నిర్ణయాన్ని కలిగి ఉండాలి. అయ్యా ఇదిగో స్త్రీలు, అమ్మ నువ్వు ప్రార్థన చేయి, నాకు కాలు పీకేస్తున్నాయి. నీ కాలు పీకేసినా ఖచ్చితంగా ప్రార్థన చేయక తప్పదు. నీ కుటుంబ బాధ్యత నీ చేతుల్లోనే ఉంది. అబ్రహాము అలాంటి రోషము కలిగినటువంటి తండ్రిగా ఉన్నాడు కనుకనే ఈరోజు ప్రపంచంలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. ఇస్సాకు అంత గొప్ప ప్రార్థన పరుడుగా ఉన్నాడు కనుకనే దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి యాకోబుకి జన్మనివ్వడానికి తన జీవితాన్ని హెచ్చించాడు. యాకోబు దేవుని సన్నిధిలో పోరాట పటమును చూపించాడు కనుకనే ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి 12 గోత్రాలు తన గర్భంలో నుంచి రాగలిగేటువంటి భక్తుడిని నిలబెట్టాడు. ఈరోజు మన జీవితంలోంచి దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? మన జీవితాల ద్వారా సంఘానికి, సమాజానికి, కుటుంబానికి ఏమి ఇవ్వగలుగుతూ ఉన్నాం? ఏదైనా ఒక చక్కటి నిర్ణయం నూతన సంవత్సరంలో తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారా? మా ఆవిడ ప్రార్థన చేస్తుంది, పాస్టర్ గారండి మరి మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నాకు చాలా పనులు ఉన్నాయి, ఆవిడ వస్తుందండి ప్రార్థనకి. ఆవిడే పరలోకం వెళ్తుంది. మనం ఎక్కడికి వెళ్తామో మనమే డిసైడ్ చేసుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో చక్కటి ఆలోచన విధానాలు కలిగి కన్నీటి ప్రార్థన. ఇక్కడ నీలవంజ చెట్లు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి కన్నీరు విడవలసిన అవసరం లేదు, ఏడవలసిన అవసరం లేదు. ఆయన సర్వలోకనాథుడు కనుక లోకానికి వచ్చి మన గురించి యాచన కర్తగా నిలబడవలసిన అవసరం లేదు. ఆయనే బలు పశువుగా సిలువ ఎక్కవలసిన అవసరం లేదు.
కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు కదా, 12 మందిని 12 సిలువలకు వాళ్ళని వేసేసి వారినే ఇదిగో పాప ప్రక్షాళన బలి అని ఆ 12 మందిని 12 సిలువలకు వేలాడదీయొచ్చు కదా. వారిని సేవ్ చేసి యేసు ప్రభువారు ఎందుకు సిలువెక్కాలి అంటే మాదిరికరమైనటువంటి భక్తి. భర్తగా నీ కుటుంబానికి మాదిరి చూపించవలసినటువంటి తండ్రిగా, నీ కుటుంబానికి ఒక చక్కటి దీవెనకరమైనటువంటి తల్లిగా ఈనాడు నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకుందాం. జ్ఞాపకం చేసుకోండి, మన జీవితాలలో ఎంతవరకు ఎవరి మీదో ఆధారపడి వారి నడిపింపును కోరుకున్నాం, ఫెయిల్యూర్ని చూసాం. ఈసారి దేవుడు అంటూ ఉన్నాడు 2020 సంవత్సరంలో నేను నడిపిస్తాను, నా ఎద్దుకు రండి. ఏడ్చుచూ వచ్చే వారిని ఎన్నడూ కూడా త్రోసే దేవుడు కాదు, నేను నడిపిస్తానంటూ ఉన్నాడు. రెండవది, నీ కుటుంబానికి నీ కన్నీటి ప్రార్థన చాలా అవసరం. నిర్వంజ చెట్లు అది ఎక్కడ నాటబడ్డాయి, ఎక్కడున్నాయంటే నీటి కాలువల వారం నాటబడ్డాయి. నీటి కాలువల వారం నాటబడ్డది కనుక ఎలాంటి గడ్డి కూడా దాన్ని ఏం చేయలేకపోయింది, ఆపలేకపోయింది. కీర్తనకారుడు అంటాడు, ఆకువాడికి తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి కాలువల వారు నాటబడేటువంటి చెట్టులుగా ఉండాలి. నీటి కాలువలు, నీటు అంటే నేను చెప్తున్నాను కన్నీటి ప్రార్థన. ఈ కన్నీటి ప్రార్థన అనే మహాసంగమంలో మనము కూడా పాలుభాగస్తులుగా ఉండాలి. నీ కుటుంబము కొరకు, నీ పిల్లల కొరకు, సంఘము కొరకు, సమాజము కొరకు బాధ్యత కలిగినటువంటి తల్లులుగా, తండ్రులుగా ఉండాలి. అందరము అలాంటి దృక్పథంతో ఎప్పుడైతే ఈ నూతన వరవడిని ప్రారంభిస్తామో అప్పుడు ఖచ్చితంగా మన సంఘము మహాసంఘముగా అంతకంతగా ఆశీర్వదించబడుతుంది. నూతనాత్మల సంఘములోకి తీసుకొని రాబడితే మన కుటుంబంలో ఉన్న చంటిబిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైనటువంటి భక్తిలో ఉంటారు. దేవుడు మెచ్చేటువంటి సంఘముగా ఉంటాం. అందుకే నూతన సంవత్సరంలో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఆయన అంటూ ఉన్నారు, మన జీవితములను నేను నడిపిస్తాను అంటూ ఉన్నారు. ఆయన నడిపింపును కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దీవెనకరమైనటువంటి బిడ్డలుగా ఉంటామని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాడు. నూతన సంవత్సరంలో మరి ఎలాంటి ఆలోచన విధానాలతో మీ భక్తి జీవితాలు ప్రారంభిస్తూ ఉన్నారో నాకు తెలియదు, ఎంతవరకు ఎలా ఉందో నాకు తెలియదు. కానీ ఇప్పుడైనా ఒకటే చెప్తాం, అయ్యా ఇజ్రాయేల్ ప్రజలు వారి సొంత నిర్ణయాల మీద ఆధారపడ్డారు కనుక 70 సంవత్సరాల బబులోను బానిసలుగా వెళ్ళిపోయారు. తర్వాత ఏడ్చారు, మీ నడిపింపును కోరుకున్నారు, చక్కటి దీవెనకరమైన బిడ్డలుగా ఉన్నారు. మేము ఇంతవరకు వారి వల్ల మేము కూడా సొంత నిర్ణయాల మీద ఆధారపడ్డాం. ఇప్పుడు మీ నడిపింపును కోరుకుంటున్నామయ్యా, మీరు నడిపిస్తానన్నారు కాబట్టి మీ హస్తగతంలోకి వస్తామని ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాం.